ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి మాతృమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. ఘనంగా శ్రీ వకుళమాత ఆలయ 4వ వార్షికోత్సవం. పేరూరు బండ ఆలయంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. పలు టీటీడీ అనుబంధ ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. టీటీడీ పాలక మండలి ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా కె కన్నబాబు. తిరుమలలో ప్రమాణ స్వీకారం చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి. కడప నగరంలో వైభవపేతంగా శ్రీకృష్ణ స్వామి అభిషేకోత్సవం. హరే రామ హరే కృష్ణ స్మరణలతో పులకితులైన భక్తులు. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో యాగశాల క్రతువులు అనంతరం వకుళమాత అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. శ్రీ వకుళమాత దేవాలయంలో బుధవారం 4వ వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వకుళమాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వకుళమాత అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు 108 కలశాల్లో పరిమళ భరిత ద్రవ్యాలను నింపి ప్రతిష్ఠ చేసి కలశ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉంచిన ప్రధాన కలశ జలాలతో అమ్మవారికి స్నపనాభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
అనంతరం అర్చకులు తరుణ్ కుమార్ స్వామి యాగశాలలోని ప్రధాన కలశాన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా వెళ్లి గర్భాలయంలోని శ్రీ వకుళమాత అమ్మవారి మూలమూర్తికి ప్రధాన కలశ జలాలతో సంప్రోక్షణ చేసి అలంకరణ, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా నందలూరులో ప్రసిద్ధ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ సోమనాథ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు శ్రీ సోమనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అలాగే తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ ఆలయాల్లో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కన్నబాబుచే పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ పాల్గొన్నారు. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీర్వదనం చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కలశాల్లోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నా
నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో భారత పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘన్శ్యామ్ తివారీ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో చైర్మన్ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తల్పగిరి శ్రీ రంగనాథుడు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాల్లో అనుగ్రహించారు. నెల్లూరు నగరంలో భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠం ఏర్పాటు చేసి అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవర్లకు తులసి మాలలను సమర్పణ చేసి పెన్నా నది పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం ద్వారకా నగర్లో కొలువైన శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవాలయం హరే రామ హరే కృష్ణ స్మరణలతో మారుమోగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై శ్రీకృష్ణ స్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారికి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. నెల్లూరు నగరం వేదాయపాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ మహావిష్ణు ఆలయంలో స్వామివారి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు క్రతువులను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ మహావిష్ణు స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞానికి శ్రీకృష్ణ చైతన్య సంఘం శుభారంభం చేసింది. సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో ఏటా కోటి గోటి తలంబ్రాలు అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు అందజేస్తారు. ఈ నేపథ్యంలో 16వ పర్యాయం కోటి గోటి తలంబ్రాలకు దుక్కుకొని ఆకుమడుగు సిద్ధం చేశారు. శ్రీరాముడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగజుడు వేషధారణతో శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు ఆకట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం దేవి విహార్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో సామూహిక గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష సప్తమిని పురస్కరించుకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి శ్రీ గాయత్రి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలలో పాల్గొని తన్మయులయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏలం ఇందిరానగర్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత పంచముఖేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి నాగబంధం, శిఖర ప్రతిష్ట, నందీశ్వర యంత్ర ధ్వజస్తంభ సహిత ప్రతిష్టాపనోత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఋత్వికులు రుద్రహోమం, ధాన్యాదివాసం, కుంకుమ పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
విజయవాడ నగరం పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని యాగశాలలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. అష్టమిని పురస్కరించుకుని శ్రీ కాలభైరవ స్వామివారికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. రోజా, చామంతి, రుద్రాక్షలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా మంత్రపుష్పం, మంగళహారతులు అందజేశారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ గణనాథుడు చక్కటి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురాతన శ్రీ దశభుజ గణపతి దేవాలయంలో సప్తమి పూజలను వేడుకగా నిర్వహించారు. ముందుగా బొజ్జ గణపయ్యకు ఆరాధన, అభిషేకాలను నిర్వహించారు. తర్వాత సుగంధ పరిమళ పుష్పమాలలతో అలంకరించి గరిక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా దేవరకొండ గ్రామం కొండలలో కొలువైన శ్రీ లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత పట్టు వస్త్రాలు, స్వర్ణ, రజిత ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేసి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారు వెన్న, వడమాలతో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరిలో కొలువైన శ్రీ కరకంటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అష్టమిని పురస్కరించుకొని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని వెన్న, వడమాల, పుష్పమాలలతో అలంకరించి నివేదన, పంచహారతులు, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హరిహరుల దర్శనానికి తరలివచ్చారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదుకలకు పూజలు చేశారు. ఆపై శివాలయంలో పరమేశ్వరుని దర్శించుకుని స్వామివారికి సంకల్పపూర్వకంగా నిర్వహించిన అర్చనాది కైంకర్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక ఇటు ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు షష్ఠి పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి సంకల్పంతో సేవించారు. ఆపై అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో కొలువైన శ్రీ వెంగమాంబ పేరెంటాలు ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వెంగమాంబ సమేత గురువయ్య స్వామికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు, పుష్పతోరణాలతో సిద్ధం చేసిన వాహనంపై గురువయ్య, వెంగమాంబ విగ్రహాలను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. విశేషంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల సమక్షంలో కళా ప్రదర్శనల నడుమ గ్రామంలో గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నందత్త సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కృష్ణ అంగారక పూజలను, సామూహిక వ్రతాలను నిర్వహించారు. ముందుగా ఆలయంలోని నాగశిలల వద్ద భక్తులు పసుపు, కుంకుమ దీపారాధనలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని శాస్త్రోక్తంగా కృష్ణ అంగారక వ్రతాన్ని నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.